నమస్తే, జై శ్రీరామ్. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సుధీష్ రెడ్డి. ఇక సోనియా వచ్చి నామినేట్ చేసి వెళ్ళిన తర్వాత గౌతమ్ అయితే నిఖిల్ని పట్టుకుని, నువ్వు మరీ అంత స్వీట్గా ఉండవు నిఖిల్, నువ్వు మీ అమ్మగారు చెప్పిన తర్వాత నాతో స్వీట్గా ఉన్నావు మొదలెట్టి అది కరెక్ట్ కాదని చెప్పాడు. తర్వాత రోహిణి కూడా, నువ్వు నాతో మాట్లాడింది కరెక్ట్ కాదు నిఖిల్, నువ్వు క్లారిటీగా చెప్పట్లేదు, ఏ విషయం సగం సగమే చెప్తున్నావు రోహిణి చెప్పిన తర్వాత మహానటి యష్మి మొదలెట్టింది. ఇలా రౌండ్ అండ్ రౌండ్ రౌండ్ అండ్ రౌండ్ రౌండ్ అండ్ రౌండ్ కింద ఒకే టాపిక్ని గడగడగడగా నువ్వు నీది తప్ప నాది తప్ప, నీది తప్ప నాది తప్ప, నాది చిన్న తప్పు నీది పెద్ద తప్పు, తప్పు మనదే తప్పు లేదు నాది అని ఇలా తప్పుల గురించి తప్పుడు నా కొడుకులు మాట్లాడుకుంటే వినడం మన తప్పు అని నాకైతే అనిపించింది. అని లోపు పృథ్వీ అయితే బాగా అనిపించింది, నాకు క్లారిటీ ఉంది ఈ డిస్కషన్లో అని. పాపం నిఖిల్ అయితే బలైపోయాడు అనిపించింది యష్మి ప్రేమాయణంలో. ఆయన ఒక స్వయంకృత అపరాధం ఈయన కూడా చేసింది, ముందుగానే క్లారిటీ చెప్పాల్సింది. కానీ యష్మి తనలో ఉన్న విశ్వరూపాన్ని బయటికి తీసి మహానటిని కెలికి మరిగి బయటికి తీసేస్తారు.